హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రోడ్లు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. అయితే ప్రతి 4 ప్రమాదాల్లో ఒకటి మైనర్ల వల్లే జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. మైనర్ డ్రైవింగ్ పై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. మైనర్ల డ్రైవింగ్ ను ప్రోత్సహించే పేరెంట్స్ కూడా జైలు పాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. తాగి వాహనాలు నడపొద్దని సూచిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. అయితే ప్రతి 4 ప్రమాదాల్లో ఒకటి మైనర్ల వల్లే జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. మైనర్ డ్రైవింగ్ పై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. మైనర్ల డ్రైవింగ్ ను ప్రోత్సహించే పేరెంట్స్ కూడా జైలు పాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. తాగి వాహనాలు నడపొద్దని సూచిస్తున్నారు. రైట్, ఇక సిటీలో వరుస ప్రమాదాలపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్లో అందిస్తారు. ధనరాజ్, సిటీలో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలేమిటి? అనిల్, మనం చూస్తున్నాం ఇటీవల రోడ్డు ప్రమాదాలలో, అంటే ప్రతి 4 రోడ్డు ప్రమాదాలలో చూసినట్టయితే ఒకటి మైనర్ రోడ్డు ప్రమాదంగా ఇటీవల పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ట్రై కమిషనరేట్ పరిధిలో చూసినట్టయితే హైదరాబాద్ కావచ్చు, సైబరాబాదు, రాచకొండ 3 కమిషనరేట్ పరిధిలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలలో ఇటీవల పోలీసులు సర్వే నిర్వహించినటువంటి క్రమంలో ప్రతి రోడ్డు ప్రమాదంలో ఒకటి మైనర్గా గుర్తించడం జరిగింది. అయితే నిన్న రాత్రి సమయంలో చూసినట్టయితే కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన కూడా ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదం చూసినట్టయితే కూడా 5 మైనర్లు కలిసి కూడా ఒక కారును తీసుకొని వేగంగా వెళుతూ కూడా ఒక డివైడర్ను ఢీకొట్టినటువంటి ఘటనల్లో మొత్తానికి వారికి అక్కడ బెలూన్లు, అంటే కారులో ఉన్నటువంటి బెలూన్లు ఓపెన్ కావడంతో కూడా వారంతా ప్రమాదం నుంచి కూడా బయటపడడం జరిగింది. అంతేకాకుండా గతంలో చూసినట్టయితే సైబరాబాదు పరిధిలో కూడా జరిగినటువంటి ఒక యాక్సిడెంట్లో చూసినట్టయితే తల్లి కూతురు కూడా చనిపోవడం జరిగింది. అది ఆ యాక్సిడెంట్ని చూసినట్టయితే కూడా మైనర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో కూడా జరిగింది. అంతేకాకుండా పీబీఆర్ ఎక్స్ప్రెస్ రోడ్ పైన కూడా ఓ ప్రమాదం కూడా జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే కూడా మొత్తం మీద అమీర్పేటలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం, అంటే ఇట్లా వరుసగా చూసినట్టయితే మొత్తం ప్రమాదాలలో చాలా వరకు మైనర్ల చేతికి ఈ వాహనాలు ఇవ్వడంతో కూడా చాలా వరకు వాళ్లకు ఈ వెహికల్ని కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా ఎక్కడ రోడ్ డివైడర్ ఉంటుంది, అదే కాకుండా వెహికల్ పైన సరైనటువంటి వాళ్ళకు కంట్రోల్ లేకపోవడంతో కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లుగా ఇప్పటికే పోలీస్ అధికారులు గుర్తించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా తమకు ఉన్నటువంటి చిన్న పనుల కోసమో లేకుంటే పిల్లలు కార్లు వెహికల్స్ నడుపుతున్నారు అంటూ సరదాగా వాళ్లకు తాళాలు ఇచ్చినటువంటి క్రమంలోనే ఈ మధ్య ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లుగా ఇటీవల గుర్తించడం జరిగింది. అయితే మొత్తం మీద నిబంధనలు ఉల్లంఘించినటువంటి వారిపైన కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటామంటున్నారు ఇటీవల పోలీసులు. అయితే ఎవరైతే తల్లిదండ్రులు కానీ ఎవరైతే వాహనదారులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మైనర్లకు వెహికల్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తాం. అంతేకాకుండా 25,000 జరిమానాతో పాటుగాను కౌన్సిలింగ్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి చూసినట్టయితే తల్లిదండ్రులు కావచ్చు లేకుంటే వాహనాలు ఇచ్చేటువంటి వాహన యజమానులు మాత్రం ఖచ్చితంగా మైనర్లకు వెహికల్ మాత్రం ఇవ్వకూడదు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినట్లయితే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో చూసినట్టయితే మైనర్లు కావచ్చు, వాళ్ళు ఈ ప్రమాదంలో చాలా వరకు వాళ్ళ యొక్క ప్రాణహానితో పాటుగాను ఇతరులకు సంబంధించినటువంటి వారి యొక్క ప్రాణ నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరు కుటుంబాలలో కూడా ఈ రోడ్డు ప్రమాదాలతోటి కూడా చాలా వరకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నివారణ చర్యలు చేపట్టాలంటే ఖచ్చితంగా మైనర్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు వాహనాలు ఇవ్వకూడదని కూడా
ఇటీవల పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాలపైననే ఇప్పటికే పలు సంబంధించినటువంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించి గురైనప్పుడు కావచ్చు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ కూడా చిన్న చిన్న పిల్లలు మైనర్లు కూడా చాలా సరదా కోసం అంటూ స్టంట్లు వేస్తూ విన్యాసాలు వేస్తూ కూడా ఇటీవల పట్టుబడ్డటువంటి కేసులు కూడా చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. అయితే మైనర్లు రోడ్డు ప్రమాదాలు గురైనప్పుడు వాళ్ళ ప్రాణంతో పాటుగాను ఇతరుల ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నందువలన ఈ మైనర్లకు సంబంధించినటువంటి ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ వ్యవహారాలపైన కంట్రోల్ చేసేందుకు రోడ్డు భద్రత సంబంధించి సేఫ్టీకి డిపార్ట్మెంట్ కూడా ఓవైపు పర్యవేక్షణ కొనసాగిస్తుంది. మరోవైపున చూసినట్లయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన వ్యవహారాలలో ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ కూడా వారిని మొత్తం మీద మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున చూసినట్లయితే మైనర్లను ఒకవేళ ఈ రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా డ్రైవింగ్ చేసినా వాళ్ళను పట్టుకొని వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి ఘటనలు కూడా మనం పోలీసులు చూస్తూనే ఉన్నాం. అయితే తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది వాహనాలు అంటే టూ వీలరే కావచ్చు, కార్లే కావచ్చు, మొత్తం మీద గల్లీ నుంచి రోడ్డు వరకు హైవేల వరకు వెక్కి ఆ తర్వాత రోడ్డు ప్రమాదాలకు గురైనట్లయితే మీ యొక్క కుటుంబానికి కూడా చాలా వరకు తీవ్ర నష్టంతో పాటుగాను ఎదుట కుటుంబాలలో కూడా చాలా వరకు ప్రాణహాని జరిగే అవకాశాలు ఉంటున్నందువలన ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా పలు కౌన్సిలింగ్ల ద్వారా కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మైనర్లు రోడ్డు ఎక్కినట్టయితే ఖచ్చితంగా వారిని పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులపైన కూడా కేసులు కావచ్చు, వాహనదారు యజమానులపైన కూడా కేసులు పెడతాము, 25,000 రూపాయల జరిమానా ఉంటుందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అనిల్. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.